లేదండి, అలా చేయడం తప్పు. నేనేదో బిజినెస్లో మంచి లాభం వచ్చిందనే సంతోషంలో నాలో నేనే ఆనందపడిపోతున్నాను. ఈ విషయం మీ అందరికి చెప్పాలనుకుని కింద ఎదురు చూస్తున్నాను. అంతలో అంజలి గారు కనిపించారు. ఆవిడతో మాట్లాడే ధైర్యం చాలక అలాగే హాల్లో నిల్చుండిపోయాను. అంతలో పైనుండి మీరు పిలిచారు. అంటే మీ ఆస్తిని మేము తీసుకుందామన్నా నీ ఉద్దేశం? మీరు ఏం చేస్తారో ఎలాంటి వాళ్ళు నాకు అనవసరం, కానీ కాగితాల మీద మాత్రం నేను సంతకాలు పెట్టనివ్వను. ఎంత పొగరే నీకు! మాటలు జాగ్రత్తగా రాని. విజయ, చంద్ర ఆగు. ఈ విషయంలో ఎవరూ ఆవేశాలు తెచ్చుకోకండి. విజయ్ ఇష్ట ప్రకారమే చేద్దాం. అంటే రవి ఎవరో ఆవిడకి తెలిసిపోయిందా? లేదు, ఎందుకో ఆ రహస్యం మాత్రం రవి ఎవరితోనూ చెప్పలేదు. కానీ ఆవిడ కోసం ఏదో చేస్తానని మాత్రం రవి ఆవిడతో చెప్పాడు. అంజలి, అంటే వాడు నీకేదైనా అపకారం చేసే ఆలోచనలో ఉన్నాడా? అమ్మాయి, ఏంటి ఆవేశం? తప్పు కదూ. మధ్యలో నువ్వు కల్పించుకోకు. ఇది మా ఇంటి వ్యవహారం. విజయ, నీకు రోజు రోజుకి చిరాకులు పెరిగిపోతున్నాయి. మీ అమ్మగారిని పరామర్శగా ఎందుకు అనుకుంటున్నావు? ఆవిడ మన కుటుంబంలోని వారే కదా. పైగా ఆవిడ మనకి పెద్ద దిక్కు కూడాను. అవును, మీకు మా అమ్మ పెద్ద దిక్కు, మరో పెద్ద దిక్కు మీ అన్నయ్య. ఆయన దూకమంటే ఏ గంగలోనైనా ఆలోచించకుండా దూకేస్తారు. యువతలు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ వాళ్ళు ఏవైపోయినా మీరు ఆలోచించరు. ఇప్పుడు ఏమైందని విజయ? ఇదింతే బాబు, ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి ఆలోచిస్తుంది. ఏంటి ఇది చిన్న విషయమా? చిన్న విషయమా? కనీసం నాతో కూడా చెప్పకుండా ఆ పెద్ద మనిషి సంతకాలు పెట్టేమన్నాడని నేను పెట్టేస్తారా? ఇది చిన్న విషయమా? అబ్బా, ఆ కాగితాల్లో ఏముందో చదివాను కదా. జస్ట్ పవరా పటార్ని అడుగుతున్నాడు అంతే. పైగా అది కూడా ఎవరి కోసం? మన కోసమే కదా. మన కంపెనీలో కొత్త మిషనరీ కొనడానికి లోన్ అప్లై చేయడానికే కదా. అబ్బా, ఎంత తేలిగ్గా అనేసారు. కొత్త మిషనరీ కోసం ఆయన గారు ఆస్తిని అడిగితే మీరు ఇచ్చేస్తారా? రేపు ఆ మిషన్లు కొనుక్కుండా ఆస్తిని తల పడేసుకుంటే? అలా ఎందుకు చేస్తాడు? ఒకవేళ చేస్తే అప్పుడు మీరేం చేస్తారు? అది ఏవి చేయరు, చేయలేరు. అప్పుడు కూడా నేను ప్రశ్నించకుండా సముదాయిస్తూ, విజయ, వెధవాస్తి పోతే పోయిందిలే, నాకు నా రెక్కల కష్టం మీద నమ్మకం ఉంది, నిన్ను ఉన్నంతలో నేను బాగా చూసుకుంటాను, ఇక ఆస్తుల గురించి మర్చిపో అంటారు. అంతే కదా? అలా జరగదులే విజయ. అలాగే జరుగుతుంది. సర్లే, ఆ విషయం వదిలే. వదలను. ఈ రోజు వదిలితే మీరు ఆయన మాట వింటారు. మొత్తానికి నన్ను, నాకు పుట్టబోయే బిడ్డని నట్టేట్లా ముంచుతారు. ఎందుకు లేనిపోయిన భయాలు? నువ్వేం కంగారు పడకు. ఈసారి నేనేం చేసినా నీకు చెప్పాకే చేస్తానులే. చూసావమ్మా, తొందరపడి సంతకాలు చేశానని మాత్రం అండం లేదు. ఇదిగో మీకు ఇదే చెప్పడం. నాకు తెలియకుండా మీరు కాగితాలు ఈ సంతకాలు పెట్టారో నేను ఉరిపోసుకొని చేస్తాను. వద్దు, మీరేం చెప్పినా విన్ను. మర్యాదగా నా మాట వినండి. మా మామగారి గంగాధరం గారి ఆస్తిలో మనకి రావాల్సిన వాటా రాలేదో మాటలతో చెప్పను. అది కాదు విజయ. మీ అన్నయ్య మిమ్మల్ని మోసం చేస్తున్నాడండి, మోసం చేస్తున్నాడు. జాగ్రత్త పడకపోతే మీ చేతులతో మీ కుటుంబాన్ని మీరే నాశనం చేసుకున్న వారవుతారు. విజయ, విజయ, ఏమైంది విజయ? అమ్మా విజయ, విజయ, ఏమైందమ్మా? విజయ, 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 ఏమైంది విజయ? ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే. ఇదిగో నా నెల జీతం. నాకెందుకు నాయనా, కీర్తనకివ్వు. కీర్తనకి ఇవ్వటం ఏంటి? కొత్తగా చెప్తున్నావు. అయినా నేను ఇస్తే మాత్రం తను తీసుకుంటుందా? పుల్లా మీద పడి విరుచుకొని తింటుంది. అత్తమ్మని కాదని ఆ డబ్బు నాకిస్తామేంటని అరుస్తుంది. అర్థం చేసుకోవేంట్రా? నేను ఏటికెళ్ళకాలం మీతోనే ఉంటానా చెప్పు? పండుటాకుని ఏదో ఒకరోజు మీ చేతుల్లోనే రాలిపోయేదాన్ని. అమ్మా, నువ్వు అలా మాట్లాడకు. నేను తట్టుకోలేను. తట్టుకున్నా తట్టుకోకపోయినా చక్రభ్రమణం ఇంతే నాయనా. అమ్మా, ఇలాంటి మాటలు వింటాం నాకు ఇష్టం లేదు. పోనీ వయసు పెరుగుతోంది కదా, అందుకైనా నా బాధ్యతల్ని కీర్తనికి బదిలీ చేస్తున్నాననుకో. ఇప్పుడైనా నా మాట వింటావా? సరే గాని ముందు నువ్వు ఈ డబ్బు తీసుకో. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే. అవును, కీర్తనేంటి ఎక్కడ కనిపించదు? మీ గదిలో పడుకొనుందిరా. బాగా దిగులుగా కనిపిస్తోంది. ఏ, ఎందుకు? అడిగి బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను గాని విషయాన్ని కొంతవరకు గ్రహించగలిగాను. ఏంటది? అంజలి వచ్చి వెళ్ళింది. ఆమెకేదో ఆపద కలగపోతుందని చెప్పినట్టుంది. అదిగో అప్పట్నుంచి ఆ గదిలో పడుకుని ఒకటే ఆలోచన. అవునమ్మా, ఒక్క నిమిషం. కీర్తన, కీర్తన. ఏంటండి పిలిచారా? రా, ఇలా కూర్చో. అంజలి పరిస్థితి అది కీర్తన, కనీసం ఇప్పటికైనా నిజం చెప్పు. అంజలి ఏదైనా ప్రమాదంలో ఉందా? అది కాదండి. కీర్తన,
నువ్వు ఎప్పుడు ఏ విషయం నా దగ్గర దాచలేదు. అలాంటిది ఎంతో ముఖ్యమైన విషయం అంజలి మ్యాటర్. అదెందుకు దాస్తున్నావు? ఆలస్యమై అంజలికి ఏదైనా జరగనందే జరిగితే తెలిసి మౌనంగా ఉన్నందుకు ఆ పాపంలో నీకు భాగం ఉన్నట్టు అవుతుంది. చెప్పు, అంజలికి జరగబోయే ప్రమాదం ఏమిటి? చెప్తానండి. అంజలి గురించి నేను చెప్పకపోతే జరగబోయే దారుణాన్ని మనం ఆపలేం. అసలు ఏం జరిగిందంటే, అదే అదేనండి తనకు జరుగుతున్న అన్యాయం. అటు కన్న వాళ్ళకి గాని ఇటు కట్టుకున్న వాడికి గాని ఈ దారుణమైన నిజాన్ని చెప్పుకోలేక, ఆ రవి నుండి తను తప్పించుకోలేక నరక యాతన అనుభవిస్తోంది. నేను ఈ విషయంలో హెచ్చరించాలని చూశాను. వాళ్ళ అమ్మగారికి గాని భర్తకు గాని చెప్పమని నేను బ్రతిమాలుకున్నాను. తనే ఒప్పుకోవడం లేదండి, ఒప్పుకోవడం లేదు. ఎలాగైనా తన సమస్యని తనే పరిష్కరించుకుంటానని ధైర్యంగా చెబుతోందండి. ధైర్యం కాదు, అది మూర్ఖత్వం. ఆదిత్య గారి గురించి మనకు బాగా తెలుసు. మనకన్నా అంజలికి ఇంకా బాగా తెలుసు. అలాంటిది ఒక గొప్ప అండని తన వెంట పెట్టుకొని ఇంకా ఆలోచిస్తుంది అంటే అంజలిని ఏమనాలి? కానీ అంజలి తనకొచ్చిన ప్రాబ్లం ని ఎవరితోనూ చెప్పుకోలేకపోతుందండి. దానికొచ్చిన ప్రాబ్లం చూసి నేను జాలి పడ్డం తప్ప ఏం చేయాలో తోచక నాలో నేనే బాధపడుతున్నానండి, బాధపడుతున్నాను. పిచ్చిదానా, ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. అలాగే అంజలి కూడా ఓ సొల్యూషన్ ఉంటుంది. పోనీ ఓ పని చెయ్యి, రేపు అంజలిని మన ఇంటికి తీసురా. అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? ఉమ్. ఓకే, కమాన్, కంట్రోల్ చేసాను. మూర్తి గారు, ఆ కాంట్రాక్ట్స్ ఎలాగైనా మనకే రావాలి. అందుకే బాగా లోయెస్ట్ కొటేషన్ ఇద్దాం. అబ్బే, దానివల్ల పెద్దగా ప్రాఫిట్ ఉండదు, కానీ ఓ మంచి పని చేసామన్న తృప్తి, నాన్నగారి పేరు నిలబెట్టామన్న కీర్తి మిగులుతాయి కదా. అదే ఫైనల్. అన్నయ్యతో నేను మాట్లాడతానులేండి. అలాగే ఫిగర్ చివరి నిమిషంలో చెప్తాను. ఏమండి? సరే సరే, ఉంటానా? ఎవరితో మాట్లాడుతున్నారండి? మన మేనేజర్ మూర్తితో. గవర్నమెంట్ మెయింటైన్ చేస్తున్న కొన్ని అనాథ శరణాలయాలకి మందులు కావాలి. వాళ్ళు లిస్ట్ అవుట్ చేసిన మందులు మన ఫార్మాలో తయారవుతాయి. బల్క్ ఆర్డర్ కాబట్టి కొంత రేటు తగ్గించి సప్లై చేద్దామని మేనేజర్తో చెప్తున్నాను. ఎందుకు వచ్చిన ప్రజాసేవ? అలా అనుకుంటే అలా, అనాథ పిల్లలకి ఆ మాత్రం సాయపడటం తప్పేలా అవుతుంది? అలా అపాత్ర దానాలు చేసి చివరికి మనం అనాథల్లా రోడ్ల మీద పడకుండా చూడండి. చీచి, అవే మాటలు విజయ. నీ కడుపు చల్లగా ఉండాలంటే మనం ఎంతో కొంత పుణ్యం చేసుకోవాలి. నీ ఆలోచన మంచిదే బాబాయ్. నువ్వు ఈ విషయంలో ఎటూ ఆలోచించొద్దు. నాన్నగారు కూడా ఇందుకు తప్పకుండా ఒప్పుకుంటారు. సరిపోయింది, ఈవిడ గారు మిమ్మల్ని దానంలో మించిపోయింది. ఐశ్వర్య, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? చాలాసేపైంది బాబాయ్. మీరు పిన్నితో అనాథ శరణాలయం గురించి మాట్లాడుతున్నప్పుడే నేను వచ్చాను. నిజంగా మీ మనసు ఎంత గొప్పది బాబాయ్. ఇందులో గొప్పతనం ఏముంది? మన మనసుకు అది మంచి అని తెలిసినప్పుడు వెనకాడడం అది అవివేకం అవుతుంది. ఇంకే, మీరు ఓ మాట అనుకుని లక్షల్లో నిర్ణయాలు తీసేసుకున్నారుగా. మధ్యలో నేనెందుకు వస్తాను. అయ్యో, పిన్నికి కోపం వచ్చినట్టుంది బాబాయ్. మరేం పర్వాలేదులే. ఆ కోపాలు, ఆ విసురులు ఎప్పుడు ఉండేవే కదా. నీకు తెలియని కొత్త కోపాలేమీ కాదుగా ఇవి. బాబాయ్, అందరూ మారతారేమో కానీ మీరు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటారేమో బాబాయ్. ఏంటి, నన్ను పొగిడే పని పెట్టుకున్నావా? చెప్పు, నీకోసం ఏం చేయాలో. సందీప్ని కలుసుకుని ముహూర్తం పెట్టించేయమంటావా? ఆ పనేదో మా నాన్నగారే చేసేలా ఉన్నారు. అవునా? చాలా సంతోషం ఐశ్వర్య. అవును బాబాయ్, మా నాన్నగారే స్వయంగా సందీప్ ని కలుసుకొని మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తున్నారు. దానికి పెద్ద శ్రమే ఉంది. మీకు తెలీదా బాబాయ్, సందీప్ కి కానీ వాళ్ళ అమ్మగారి కానీ మా నాన్నగారంటే పడదు కదా. అలాంటి సందీప్ మా నాన్నగారికి దగ్గర అవుతారంటావా బాబాయ్? ఐశ్వర్య, ఓ పని చేద్దాం. ఆ సందీప్తో నేను మాట్లాడతాను. అతను నా మాట వింటాడు. ఒక రకంగా నేను ఇక్కడికి రావడానికి కారణం ఇదే అనుకో బాబాయ్. చల్లకొచ్చి ముంత దాచిపెడతావెందుకు? అసలు విషయం చెప్పడానికి ఆలోచిస్తావెందుకు? చెప్పు ఐశ్వర్య. అదే, రాజీ ఆంటీకి మా నాన్నగారికి మధ్య ఉన్న శత్రుత్వం పోగొట్టాలి బాబాయ్. ఐశ్వర్య,
ఈ విషయంలో నేను ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాను. మీ పెళ్లి జరగడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలి. ఆ రోజు అతి త్వరలో రావాలి. అదే నా ఆశ. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం ఐశ్వర్య. ఇదేంటి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, పైగా ఎక్కడివక్కడ నీట్గా ఉన్నాయి. అదీ కాక అత్తగారు వదిన గారు ఈ పాటికి హాల్లో కూర్చుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకున్నానే. ఆలస్యంగా వచ్చినందుకు తిట్టుకుంటారని అనుకుంటూ వస్తే ఇలా సైలెంట్గా ఉందేంటి? వచ్చావా అంజలి? నీ గురించి ఎదురు చూస్తున్నావు. సారీ లేట్ అయింది. పర్వాలేదులే, అమ్మా నేను కలిసి మిగతాది పూర్తి చేసా. అయ్యో అలా ఎందుకు? 5 నిమిషాల్లో నేనే రెడీ చేసేదానిగా. ఈ రోజు నుంచి ఇంట్లో పనులన్నీ నేను ఒక్కతివే చేయనక్కర్లేదు, మనం ముగ్గురం కలిసి చేద్దాం. వదినా ఏంటంజలి ఆశ్చర్యపోతున్నావా? నిన్నటి వరకు నీతో నానా చాకరీ చేయించాం. ఇప్పుడు మేము నీకు సాయం చేయాలనుకుంటున్నాం. నువ్వే గెలిచావంజలి. మేము నిన్నెన్ని మాటలన్నా ఓర్పుగా భరించావే తప్ప మమ్మల్ని శత్రువులా ఎప్పుడు చూడలేదు. ఏ కష్టం వచ్చినా మనలో మనమే సర్దుకుపోవాలి కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు అత్తయ్య. సరే, ఈ రోజు నుంచి అన్నీ మర్చిపో. నీకే కష్టం రాదు. మా అమ్మ చెప్పింది కాబట్టి నీకు నేను అన్ని పనుల్లోనూ సాయం చేస్తాను. నీకు కూడా కొంచెం కష్టం తగ్గుతుంది కదా. మీరా మాట అన్నారు చాలు. మీరేమీ చేయొద్దు. ఎప్పట్లాగే ఈ ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను. ఎందుకంటే మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ, ఈ పనులన్నీ బద్దకు వచ్చి నేను చేయడం లేదు కానీ ఇంతకు ముందు నేను చేసిందాన్నేగా. ఏదో కోడలు వచ్చింది కాబట్టి తనతో చేయించుకోవాలనే సరదా. నాకు కొంచెం నోటి దురుస్తాను ఎక్కువ, అందుకే కఠినంగా మాట్లాడుంటాను. సర్లే, అవన్నీ మర్చిపోమా. మర్చిపోతుందిలేమ్మా. అంజలి అలా గుర్తుపెట్టుకునే మనిషి కాదు. ఏమంటావు అంజలి? అవునవును, అన్నీ మర్చిపోతాను. ఇక నుంచైనా మనం ప్రశాంతంగా ఉండగలిగితే నాకంతే చాలు. మావయ్య గారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. చిన్నదానివైనా మంచి మాట చెప్పావు. సరే, నువ్వు వెళ్ళి మొహం కడుక్కొని చక్కగా ముస్తావేరా. అందరం కలిసి భోంచేద్దాం. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అమ్మా, ఇది మనం మారామనుకుంటోందా? చచ్చినా అనుకోదే. దానికి మన సంగతి బాగా తెలుసు కదా. మరలాంటప్పుడు మనం ఈ నాటకం ఎందుకు ఆడటం? దాన్ని తిక్కమక పెట్టడానికి. అత్తగారు ఇంత శాంతంగా మాట్లాడుతుందంటే ఏదో చేయబోతుందనే భయం దానికి ఎప్పుడు ఉండాలి. ఆ భయంతో అది చిన్న తప్పైనా చెయ్యాలి. అప్పుడు మనకి దొరకాలి. అంతవరకు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఆ అబ్బాయి వచ్చేలోగా దాని సంగతి తెలుస్తాను.